ప్రభువునందు ప్రియులరా, మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనము దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి అంశాన్ని రెండవ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఈ రెండవ భాగంలో మనము కొత్త నిబంధనలో దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారితో మాట్లాడినటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సంగతులను గురించి మనం ధ్యానం చేద్దామని మీకు ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, మనము మొదటి భాగములో దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మానవుడు దేవునితో ఎలాగూ తన సహవాసాన్ని కోల్పోయినటువంటి మానవుడు ఏ విధంగా పతనమయ్యాడు, దేవునికి ఏ విధంగా దూరమైపోయినటువంటి మనిషి ఏ విధంగా మరలా తన చెంతకు చేరడానికి దేవుడు ఎలాంటి మార్గాలను మానవునికి అవకాశాలను కల్పించాడు. ఇలాంటివి పాత నిబంధన గ్రంథములో కొన్ని విషయాలు మనం చూసాం. ప్రభునందు ప్రియులరా, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలు వారు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలని మనకు పాత నిబంధన గ్రంథములో మనము లేవియాకాండం 20వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. ఎందుకంటే తన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. కనుక తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఎవరు అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. వారికి దేవుడు సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని తన వాక్యము ద్వారా తాను ఏర్పరచుకున్నటువంటి తన దాసుల ద్వారా అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు తెలియజేసినట్లుగా దేవుని యొక్క వాక్యమందు రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులరా, మనము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కనుక మనం చూస్తే వారిని తన కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది ప్రియులరా. 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దామండి. 7వ అధ్యాయము 6వ వచనం, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రభునందు ప్రియులరా, స్వకీయ జనము, తన కొరకు ఈ జనాంగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే అనేకమైనటువంటి సందర్భాలలో వీరు నావారు, నేను ఏర్పరచుకున్నవారు, లేదా నేను ప్రతిష్ఠించుకున్నటువంటి వారు అని ఆనాడు అబ్రహాము యొక్క కుటుంబీకులను దేవుడు తన నామ ఘనత కొరకు వారిని ప్రత్యేకపరచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులరా. కనుక ప్రియులరా, దేవుడు పరిశుద్ధుడు కనుక తాను ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు ప్రియులరా. మనము ఈ సందర్భములో ఈ యొక్క రెండవ భాగములో మనము కొత్త నిబంధనలో దేవుడు ఏది తన దాసులకు అంటే తాను ఏర్పరచుకున్నటువంటి వారికి తెలియజేశాడో ఆ విషయాలను గురించి మనం ధ్యానం చేద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దామండి ప్రియులరా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దామండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రభునందు ప్రియులరా, ఈ లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం కదా. దీనికంటే ముందున్నటువంటి వచనాలను కనుక మనం ఆలోచిస్తే యేసు ప్రభు ఆయన సమస్త మానవాళి పాపముల కొరకు ఆ శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత ఆయన తాను ఏర్పరచుకున్నవారు అంటే తన శిష్యులతో 40 రోజులు వాళ్ళతో సహవాసం చేశాడండి. ఈ 40 రోజులు వాళ్ళతో సహవాసం చేసిన తరువాత ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనకు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులరా. అయితే తాను ఏర్పరచుకున్నటువంటి తన శిష్యులందరూ కూడా ఒక మేడగదిలో ఉన్నప్పుడు ఆ పెంతెకోస్తు ఆ పండుగ దినాన వాళ్ళు ఆత్మను పొందుకున్న తరువాత వాళ్ళు యోవేలు గ్రంథమందు చెప్పబడినటువంటి ఒక ప్రవచనాన్ని వారి విషయంలో ఈ వచనము నెరవేరినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది ప్రియులరా.
యోవేలు గ్రంథమందు చెప్పబడినటువంటి ఈ లేఖన భాగం నెరవేరింది. అయితే ప్రియులరా, ఈ అధ్యాయం అంతా కూడా మీరు గమనించినట్లయితే కనుక యేసు ప్రభువుకు ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే తృణీకరించిందో, ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే తనను అన్యాయంగా శిక్షించారో, ఇలాంటి విషయాలన్నీ కూడా పేతురు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తరువాత 22వ వచనం నుండి ప్రియులరా మీరు 37వ వచనం వరకు కూడా మీరు చూడొచ్చు ప్రియులరా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నజరేయుడగు యేసును వారు తృణీకరించారు. కానీ దేవుడు తన వలన మెప్పు పొందిన వానిగా ఇశ్రాయేలు సమాజానికి అంతటికి కూడా ఆయన కనపరిచినట్లుగాను, అలాగే దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పము, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి మరి యేసు ప్రభువును సిలువ వేసి వారు చంపివేశారని మనకు కనబడుతుంది ప్రియులరా. అలాగే దేవుడు అతనికి మరణ వేదనలను తొలగించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది ప్రియులరా. అలాగే ఆయనను సమాధి చేసిన తరువాత కూడా ఆయన దేహం కుళ్ళి పట్టలేదు అని మనకు కీర్తనల గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక ప్రవచనాన్ని కూడా ఇక్కడ ఎత్తి చూపించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది ప్రియులరా. అలాగే ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించినటువంటి యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను ఆయనను అత్యధికముగా హెచ్చించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది ప్రియులరా. అయితే ప్రియులరా 37వ వచనాన్ని మీరు గమనించాలని మీకు ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా. 37వ వచనంలో ఏమని రాయబడిందంటే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. అయితే యేసు ప్రభువును గురించి పేతురు తన యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రసంగములో ఆయనను గురించి చాలా విషయాలు చెప్పిన తరువాత ఆయనను గురించి విన్నటువంటి ఈ మాటలన్నిటిని బట్టి వారు తమ హృదయాలలో నొచ్చుకున్నారు. అంటే ప్రభువుకు మేము ఈ విధంగా అన్యాయం చేశామా, అయ్యో ప్రభు మా కొరకే వచ్చాడా అని ఎప్పుడైతే పేతురు తన యొక్క సాక్ష్యములో క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి, క్రీస్తు యొక్క మరణాన్ని గురించి ఆయన ప్రస్తావించినప్పుడు ఆ రోజు అనేక మంది నమ్మారు ప్రియులరా. అందుకే నమ్మారు కాబట్టి ఈ ప్రసంగాన్ని విన్నటువంటి ప్రజలు ఆ రోజు వాళ్ళు 3000 మంది రక్షింపబడినట్లుగా మనకు ఇదే అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులరా. అయితే ఈ రక్షింపబడినటువంటి వీళ్ళందరూ కూడా మీరు ఈ లోకములో ఉన్నటువంటి వారికి మీరు వేరై మీరు రక్షణ పొందండి అంటున్నాడు ఆయన. ఇంకొకసారి మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదామండి ప్రియులరా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అంటే మూర్ఖ జనము లేదా మూర్ఖతరము అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. అంటే వంకరైనటువంటి జనం, అంటే మాటల్లో శుద్ధత లేదు, హృదయములో శుద్ధత లేదు, వాళ్ళు చేసేటువంటి ప్రవర్తనలో శుద్ధి లేదు. కనుక మీరు వారిలాగా ఉండద్దండి, మీరు వారికి వేరుగా మీరుండండి, మీరు ప్రత్యేకంగా మీరుండండి, మీరు ప్రత్యేకింపబడిన వారుగా మీరుండండి అని పేతురు తన ప్రసంగములో ఆనాడు యేసు ప్రభును అంగీకరించినటువంటి వారికి కూడా మరలా తిరిగి ఇదే విషయాలను ఆయన ఎత్తి చూపించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది ప్రియులరా. ప్రభునందు ప్రియులరా, ఇంకను మనం ఆలోచిస్తే కనుక కొత్త నిబంధనలో కూడా దేవుడు పాత నిబంధనలో ఏదైతే తెలియజేశాడో అవే విషయాలను మరలా తిరిగి అపోస్తుల ద్వారా మరలా వాటిని రిపీట్ చేశాడండి. అంటే తిరిగి మరలా వాటిని పునరుద్ఘాటించాడు, అంటే మరలా చెప్పించడం ప్రారంభించాడు ఆయన. ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఇది నాకు ప్రతిష్ఠిత జనము అన్నాడు ఆయన. ఇప్పుడు క్రైస్తవ జనాంగాన్ని కూడా ఇది నా జనాంగము, నేను ఎన్నుకున్నవారు, నేను ఏర్పరచుకున్నవారు, లేదా నన్ను వెంబడించేటువంటి వారు, ఇట్లాంటి మాటలన్నీ కూడా మనకు ఈ కొత్త నిబంధన భాగంలో మనకు కనబడుతున్నాయి ప్రియులరా. కనుక ప్రియులరా, ఈ మాటలను కొంచెం మీరు లక్ష్యమించి మీరు ముందుకు సాగాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా. మనము కొత్త నిబంధన భాగంలో ఒక విషయాన్ని మనం గమనిద్దామండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి.
4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మీరు పరిశుద్ధులగుటయే అంటే ఏమో అనుకుంటున్నారేమో మరలా. ఆయనే మీరు పరిశుద్ధులుగా మారటం అంటే ఏమిటో ఆయనే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అంటాడు. ఎందుకంటే లోకములో జారత్వం అన్నది జరుగుతున్నందువల్ల ప్రతివానికి సొంతము, స్త్రీకి సొంత పురుషుడు, పురుషునికి సొంత భర్త, వారి వారి ధర్మాలు నడపాలని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడింది ప్రియులరా. కొరంతి సంఘానికి అనగా సార్వత్రిక సంఘానికి చెప్పబడింది ప్రియులరా. కనుక ఈ మాటలు కొంచెం మీరు లక్ష్యం ఉంచాలని, ఈ మాటల యందు మీరు దృష్టి ఉంచాలని ప్రభుపేట నేను మీకు దైవ సేవకునిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా. అలాగే 4వ వచనాన్ని కూడా మనం చూద్దామండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అంటే తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది తెలుసుకోవడమే దేవుని చిత్తం అంటున్నాడు ఆయన. అన్యజనుల్లా కాదు మీరు ప్రవర్తించాల్సింది, అన్యజనుల్లా కాదు మీరు జీవించాల్సింది. మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు దేవుని కుటుంబములో మీరు చేర్చబడిన వారు, క్రీస్తు యేసు రక్తములో మీరు కడగబడిన వారు, ఆయనను వెంబడించేవారు. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. మీరు పరిశుద్ధులుగా జీవించడానికి ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు పరిశుద్ధులుగా ఆయన నామ ఘనత కొరకు మీరుండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు ప్రియులరా. అలాగే 6వ వచనాన్ని కూడా మనం చూద్దాం చూడండి. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను. ఎందుకనగా పూర్వము మేము మీతో చెప్పిన సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. ప్రతిదండన ఆయన తీర్పులో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేవండి. ఎవరు కూడా తప్పించుకునేదానికి అవకాశం లేదు ప్రియులరా. కనుక ప్రభువునందలి భయము నెరిగి ఈ లోకములో మన యొక్క జీవితాన్ని మనం గడపాలి. అన్యజనుల్లా కాదు, అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక. ఈ లోకం అయితే అలా జీవిస్తూ ఉంది, కానీ మీరు అయితే అలా ఉండకూడదు అంటున్నాడు ఆయన. మీరు అలా ఉండకూడదు అంటున్నాడు ఆయన. ఇంకా చూడండి 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మనం పరిశుద్ధంగా ఉండటానికి. ఇంకా మనము ఈ లోకములో అపవిత్రమైనటువంటి వాటిలో మనం ఉండటానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది. ఇంకా మనం అపవిత్రతలో కొనసాగటానికి కాదు మనల్ని ప్రభు పిలిచింది. మనం పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు మనల్ని పిలిచాడు ప్రియులారా. 8వ వచనాన్ని కూడా మనం చూద్దామండి. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని తనకు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచూ ఉన్నాడు. ఎవరిని ఉపేక్షిస్తున్నారు ఇక్కడ? దేవునినే ఉపేక్షిస్తూ ఉన్నారు. దేవునిని ఉపేక్షించడం అంటే ఏమిటో తెలుసా? దేవుడు నాకు అవసరం లేదు, దేవునితో నాకు పని లేదు, నా జీవితము నా ఇష్టము, నేను అన్యజనులాగా జీవిస్తాను, ఇంకా ఈ లోకములో నేను బ్రతకవలసింది, నేను ఇంకా జీవించవలసింది, ఇంకా దినములు చాలా ఉన్నాయి, అప్పుడే నాకు ప్రభు, అప్పుడే నేను ఇంకా శేష జీవితంలో కదా నేను ప్రభు దగ్గరకు రావాల్సింది అనుకుంటూ ఇంకా యోచన చేస్తూ ఉన్నావా? దయతో మీరు గమనించండి, దయతో ఈ మాటలు ఏందో మీరు లక్ష్యం ఉంచండి ప్రియులారా. ఎందుకంటే సమయము లేదు. అతి త్వరలో తాను ఏర్పరచుకున్నటువంటి వారి కొరకు ప్రభు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు నీవు ఆయనతో కూడా లేకపోతే ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? ఒక్కసారి మీరు ఈ మాటల యందు మీరు లక్ష్యం ఉంచి ప్రభువునందు విశ్వాసముతో మీరు పరిశుద్ధంగా మీరు జీవించాలని, పరిశుద్ధముగా మీరు కొనసాగించాలని, పరిశుద్ధముగా మీరు
ప్రభువు కొరకు మీరు బ్రతకాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దామండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దామండి ప్రియులారా. 14వ వచనం, మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలయాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారా? ఈ వచనాలను మీరు గమనిస్తూ ఉన్నారా ప్రియులారా? విశ్వాసి అవిశ్వాసి, చీకటి వెలుగు, క్రీస్తు బెలయాలు, ఈ రెండింటిని ఆయన పోలుస్తూ చెప్తున్నాడు చూడండి. వెలుగు చీకటి ఏమైనా ఒకదానికి ఒకటి సంబంధం ఉందంటారా? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అంటే అవిశ్వాసికి కూడా విశ్వాసితో పాలున్నాయా? అంటే వాళ్ళు ఇద్దరు కూడా సమంగా పాలి భాగస్థులుగా ఉన్నారా? దయతో మీరు గమనించండి, దయతో ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించండి ప్రియులరా. క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధం? ఈ బెలియాలు అనేటువంటి మాట మనం ఉచ్చరించడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ప్రియులరా. ఎందుకంటే మనము ప్రత్యేకింపబడిన వారం, మనము వెలుగు సంబంధులం, మనము విశ్వాసులం, మనము నీతికి దాసులముగా ఉన్నాం, మనము నీతిమంతులముగా తీర్చబడటానికే కదా ప్రభు ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించింది. ప్రభునందు ప్రియులరా, ఈ మాటలు ఎందుకు కొంచెం మీరు లక్ష్యం ఉంచండి, ఈ మాటలను కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా. అందుకే ఈ అధ్యాయములో ఈ వచనాలలో చెప్పబడినటువంటి మాటలను కూడా మనం ఆలోచిస్తే కనుక ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. ఎందుకంటే ఇదే విషయాన్ని దేవుడు మరలా తిరిగి పేతురు పత్రికలో మరలా తిరిగి ఆయన ఎత్తి చూపిస్తున్నాడు పిల్లలు. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దామండి. 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. పాత నిబంధన గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ విషయాన్ని మరలా తిరిగి సంఘానికి ఆయన మరలా తిరిగి చెబుతున్నాడు. ఆయన అదే విషయాన్ని మరలా పునరుద్ఘాటిస్తున్నాడు. ఆయన తిరిగి సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఆనాడు తాను ఏర్పరిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుడు నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆజ్ఞాపించాడో ప్రియులరా, నేడు సంఘానికి కూడా అదే చెప్తున్నాడు ఆయన. ఆనాడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధతను వాళ్ళు పాలి భాగస్థులుగా ఉండలేకపోయారు. కానీ నేడైతే మాత్రం మనకు చాలా 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 మంచి అవకాశం ఉంది ప్రియుల. ఎందుకంటే పాపం ఎరుగని యేసు మన కొరకు మన పాపములు భరించడానికే ఆయన ఆ కలువరి శిలువలో ఆయన మరణించాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం పాపము లేనిదది. ఆయన రక్తములో పాపం అన్నది ఎంత మాత్రం కూడా లేదు ప్రియులరా. అది నిష్కళంకమైన రక్తం, అది గొర్రెపిల్ల వంటి రక్తం, అది అమూల్యమైన రక్తము అని ఆయన రక్తాన్ని, ఆయన చిందించినటువంటి రక్తాన్ని గురించి భక్తులు మాట్లాడుతున్నారు ప్రియులరా. ఈరోజు మనం పరిశుద్ధపరచడానికి, మనము పరిశుద్ధముగా జీవించడానికి ప్రభు యొక్క రక్తము మనకు సహాయకరంగా ఉంది ప్రియులరా.
అందుకే దేవుని యొక్క వాక్యములో మన పాపముల నుండి విడిపించింది ఆయనే. ఎందుకో తెలుసా? మనము పరిశుద్ధంగా బ్రతకాలని. ఒకప్పుడైతే మనము ప్రభువుని ఎరుగక మునుపు ఈ లోకములో అవిధేయులతో పాటు మనం అలా జీవించాము. కానీ ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత మన స్థితి, మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, మన చేష్టలు ఇవన్నీ కూడా మారాలి ప్రియులరా. ఉదాహరణకి మనం బైబిల్లో జక్కయ్యని గురించి మనం చూస్తున్నాం కదా. జక్కయ్య మారు మనసు పొందాడు అని చెప్పేదానికి సాక్ష్యం ఏంటి ప్రియులరా? మీరు ఆలోచిస్తూ ఉన్నారా? అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని ఉంటే గనక మరలా తిరిగి నేను అతనికి 4 గంతలు నేను చెల్లిస్తానంటున్నాడు ఆయన. ఎంత మంచి మనసు అండి ప్రియులరా. ఈరోజు మనం కూడా అట్లాంటి వాళ్ళముగా ఉండాలా? ఇంకా ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ఆశించి ప్రభువునకు దూరం అవుతున్నామేమో. అయితే అలాగా ఈ లోకములో ఉన్న వాటిని ఆశించి దూరముగా జరిగిపోయిన వారు కొత్త నిబంధన భాగములో కూడా ఎంతోమంది మనకు కనబడుతూ ఉన్నారు. కానీ వారిలా కాదు. మనము పరిశుద్ధంగా జీవించాలి. మనము పరిశుద్ధముగా అనేకులకు మహిమకరంగా మనం జీవించాలి ప్రియులరా. ఎందుకంటే మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధముగా బ్రతకాలి అన్ని విషయాలలో ప్రియులరా. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్ని విషయాలలో. ఇక ఆ విషయం ఈ విషయం అంటూ ఏది లేదు ప్రియులరా. అన్ని విషయాలలో మన దేవుడు పరిశుద్ధుడు అని మనం చెబుతున్నామంటే ఆ పరిశుద్ధతలో పాలు పొందినటువంటి మనము కూడా అలాగే జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులరా. కాబట్టి ప్రియులరా, ఈ మాటలన్నీ విన్నటువంటి మీరు మీ హృదయాలలో ఈ వాక్యాన్ని భద్రం చేసుకుని దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగాలని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.